అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నారా లోకేష్ ఇప్పుడు ఇది పేరు మాత్రమే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక బ్రాండ్గా మారబోతుంది. అయితే ఈ అంశం పైన మనతో పాటు చర్చించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నోక రజనాయుడు గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, బాబు గారి కుమారుడుగా మరి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నారా లోకేష్ గారికి మొదట్లో చాలా అవమానాలు ఎదురయ్యాయి. బాడీ షేమింగ్ చేశారు. ఆఖరికి చెప్పాలంటే పుట్టుకను కూడా అవహేళన చేశారు. అయితే మొత్తానికి ఇప్పుడు నారా లోకేష్ గారి పేరు చెప్తేనే మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరిలోనూ ఆయన మంచి పేరు సంపాదించుకుంటున్నారు. సో ఓవరాల్గా ఆయన పనితనం గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి మీరు ఏం చెప్తారు? చాలా చక్కటి వ్యక్తిత్వం అండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన సహజంగా రాజకీయాల్లో లేనప్పుడు, అంటే చదువుకుంటున్నప్పుడు, ఆయన ఎక్కువగా కాలేజీలో చదువుకోవడం కానీ అక్కడ చదువుకున్నప్పుడు తెలుగు ఉచ్చారణ స్పష్టంగా మాట్లాడలేకపోవడం వల్ల చాలామంది ఇతనికి ఏమీ తెలియదేమో, అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొంచెం తడబడ్డం, ఇలా మాట్లాడుతుంటే అమాయకుడేమో అని చెప్పి కొంతమంది కొన్ని పేర్లు పెట్టడం జరిగింది. నిజంగా ఇప్పుడు అలాంటి వ్యక్తి చక్కగా తెలుగు ఉచ్చారణ మాట్లాడడం కానీ, ప్రజల పట్ల అవగాహనకు పట్టడం కానీ, రాజకీయాల పట్ల ఉన్నటువంటి మెచ్యూరిటీ కనపరచడంలో కానీ, రాష్ట్రం పట్ల నిబద్ధతతో పనిచేయడంలో కానీ నిజంగా తండ్రిని మించిపోడు. వాస్తవం ఇది, ఎవరన్నా అవునన్నా కాదన్నా కూడా. ఇప్పుడు మన లోకేష్ బాబుకున్నటువంటి పరిజ్ఞానం ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో, అంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, అలాగే ఇప్పుడున్నటువంటి పెద్ద సీనియర్ నాయకులు అందరితో పాటు జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఎక్కువ పరిణతిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి అసలు రాజకీయ పరిజ్ఞానం తెలియదు వాస్తవంగా. అది ఆయన గురించి మనం ఉచ్చరటం సబో కాదో నాకు తెలియదు. కానీ ఏదేమైనా మన లోకేష్ గారు మాత్రం ఖచ్చితంగా పూర్తి రాజకీయ నాయకుడిగా, పూర్తి ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అభ్యున్నతి కోసం ఒక నిప్పు కణితిలా తయారైనటువంటి రాజకీయ నాయకుడు ఇప్పుడు ఎవరైనా ఉన్నారంటే లోకేష్ బాబు. నిజం, అది వాస్తవం. ఎందుకంటే ఆయన్ని చాలా సంవత్సరాలు ఈ మధ్యకాలంలో రాజకీయాల్లోకి వచ్చిన చూస్తూనే ఉన్నాం. ఆయన ఫస్ట్లో తడబడినా ఇప్పుడు జాగ్రత్తగా అన్ని సంస్థలపై, అన్ని వ్యవస్థలపై పూర్తి పట్టు సాధించి నిబద్ధతతో ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా తయారయ్యడంలో ఎలాంటి సందేహం లేదు. నిజంగా ఇప్పుడు 24 గంటల్లో ఇప్పుడున్న కుర్రోళ్ళలో, రాజకీయ నాయకుల్లో ఎక్కువ కష్టపడి పనిచేసే వ్యక్తి, ఎక్కువగా ప్రజల పక్షాన్ని ఆలోచించే వ్యక్తి లోకేష్ బాబే. ఎందుకంటే లోకేష్ బాబుని అలా తయారు చేసింది కూడా ప్రత్యేక వర్గాలే. ఏమి తెలియదని, ఈయన ఒక పప్పు శుద్ధని, ఈయన రాజకీయాల పనికిరాడని, మాట్లాడడం చేత కాదని. ఏంటి అంత ఎక్కడో విదేశాల్లో చదివినోడి కంటే మాట్లాడడం చేత కాదంట. తెలుగు తెలియకపోయినంత వల్ల, తక్కువ తెలిసినందువల్ల మాట్లాడడం చేత కాదంటే మరి చదువుకోవడం ఎందుకు? అంత చదివాడు కాబట్టి వేళ అంత పరిణితి చెందాడు. ఒక అద్భుతమైన ప్రసంగంలో కానీ, తోటిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని సంస్కరించే విధానంలో కానీ, ఇప్పుడు రాజకీయ వ్యవహారాల్లో జోక్యంలో కానీ, అన్ని వ్యవహారాలలో కూడా రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లడంలో కానీ వేళ లోకేష్ బాబు చాలా అకుంఠిత పట్టుదలతో, చక్కటి పరిణితితో ముందుకు వెళ్తున్నాడు. ఇది ఎవడు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఎందుకంటే ఒకప్పుడు సమాధానం చెప్పలేకపోవచ్చు, కానీ వాళ్ళ ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తున్నాడు. ప్రతి ఒక్కరిని, ఎవరిని ఎలా గౌరవించాలో తెలిసిన వ్యక్తి, ఎవరినన్నా నాశనం చేయాలనే మనస్తత్వం లేనటువంటి వ్యక్తి. అంటే రాజకీయాలకు అతీతంగా ప్రాంతం చూసుకోవట్లేదు, లేదంటే ఈ పార్టీని కూడా చూసుకోవట్లేదు. ట్విట్టర్ వేదికగా, అంటే సోషల్ మీడియాలో నారా లోకేష్ గారిని ట్యాగ్ చేసి, అన్నా మాకు ఇది సమస్య ఉంది అంటే వెంటనే ఆయన టీం వెంటనే రెస్పాండ్ అవ్వడమే కాదు, వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్య ఏంటో తెలుసుకుని మరి వాళ్ళకి తగిన సహాయం కూడా అందించడం జరుగుతుంది. చాలామంది వైసీపీ వాళ్ళకి సాయం కూడా అందించారు. ఎవరైతే మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన్ని ఎంతలా దూషించారో వాళ్ళకు కూడా ఈయన ఆదుకోవడం జరిగింది. మరి ఆ వ్యక్తిత్వం గురించి మీరేమంటారు? నిజంగా అండి, నేను ఒక సందర్భంలో కలవడం జరిగింది ఒక టీం తోటి, అనుకోకుండా మొన్న మధ్య. ఆయన ఎప్పుడు కలవలేదండి. నేనే ఒక టీము పిలిచినందువల్ల అందులో నన్ను కూడా తీసుకెళ్లారు. సరదాగా చూద్దాం అని చెప్పి వెళ్ళాం. వారింటికి వెళ్తే అసలు ఎంత మర్యాద, ఎంత వినయము, ఎంత పరిణితి చెందినటువంటి వాగ్దాటి. ఇప్పుడు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పనుల పట్ల ఎవరైనా అసంతృప్తితో ఉన్నారా? ఏ వర్గమైన అసంతృప్తితో ఉందా? ఎలా జరుగుతుంది? ప్రజల్లో ఏమనుకుంటున్నారు మనం చేసే పరిపాలన వల్ల?
మనకేమైనా చెడ్డ పేరు వచ్చిందా, మంచి పేరు వచ్చిందా, ఇవన్నీ క్లియర్గా 30 గంట కూర్చోబెట్టుకుని మమ్మల్ని మాట్లాడి రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి గురించి కూడా మాకు వివరిస్తూ ఎక్కడ ఏ పని ఇంత కొంచెం డిలే అవడానికి గల కారణం ఏమిటి, ఇంత లోతుగా పరిశీలన చేసినటువంటి వ్యక్తిని నేను కలిసిన వాళ్ళు చాలా పెద్ద పెద్ద నాయకుల్లో కలిశాను. కానీ ఇతన్ని కలిసిన తర్వాత ఇంతలా ఆలోచిస్తారా ఒక రాజకీయ నాయకుడు? రోజులో 18 గంటల ఆలోచన ప్రజల పక్షాన్ని నిలబడాలనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి అని అప్పుడు అనిపించింది నాకు. అంత జాగ్రత్తగా ముందుకు వెళుతున్నారు ఆయన. ఉదయం లేచిన దగ్గర నుంచి అందరినీ కలవడం కానీ, పరిపాలనా విభాగంలో ఉన్నటువంటి కార్యక్రమాలు చేయడంలో కానీ ఎక్కడా కూడా అలసిపోవడం కానీ, పొద్దున్న ఉదయం 6 గంటలకు ఏ రకమైనటువంటి ఉత్సాహంతో ఉన్నారో రాత్రి నిద్రపోయే సమయం వరకు 10 గంటల వరకు కూడా అదే ఉత్సాహంతో కార్యకర్తలను కలవడం కానీ, ప్రజల సమస్యలపై మాట్లాడడం కానీ, ప్రజల పక్షాన్ని నిలబడి పనులు చేయడం కానీ, ఇంత నిశ్చితంగా మనిషి ఆ రకంగా అవుతాడని అలా కల్లో కూడా ఊహించలేదు. నేను ఊహించడం పక్కన పెట్టండి, ప్రత్యర్థులు అసలు ఊహించలేదు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ గారు బాండింగ్ ప్రజెంట్ ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది. ఎందుకంటే నా అన్న అని చెప్పేసి లోకేష్ గారు అంటున్నారు, నా తమ్ముడు అని చెప్పేసి ఆయన సంబోధిస్తుంటున్నారు. ఆ బాండింగ్ గురించి ఏమంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దత్తపుత్రుడు అని మన చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడు అంటుంటే సదాస్తు దేవతలు ఏదో సదాస్తు అన్నట్టున్నారు. నిజంగా దత్తపుత్రుడిలాగే ఆయన ఈవేళ సొంత పుత్రుడు లాగా అయిపోయాడు వాస్తవంగా. ఇప్పుడు వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఎక్కడికైనా అన్నదమ్ములాగా వెళ్తే మా అన్న ఎలా ఉండాలి, తమ్ముడు ఎలా ఉండాలని చూస్తే వాళ్ళిద్దరిని చూస్తే అన్నదమ్ములు ఇది కదా అన్నదమ్ములు అన్నంత కలిసిపోయారు నిజంగా వాస్తవంగా. అన్ని విషయాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో కానీ, జాగ్రత్తగా మాట్లాడే విషయంలో కానీ, ప్లానింగ్ చేసే విషయంలో కానీ, ఎక్కడ ఏ అవసరం ఉందన్నా ఒకవేళ ఏదన్నా పవన్ కళ్యాణ్ గారు చేసే అవసరం ఉందంటే వెంటనే ఇమ్మీడియట్లీ పవన్ కళ్యాణ్ గారు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారి పరిధిలో లేనటువంటి ఏదైనా పనులు కావాలంటే వెంటనే లోకేష్ బాబుకి. వీళ్ళిద్దరూ ఎలా పనిచేస్తున్నారంటే ఆశ్చర్యపోతారు చాలామంది వాళ్ళిద్దరు బాండింగ్ చూస్తే. తెలియక కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, కానీ తెలిసి చేసింది ఏంటి దత్తపుత్రుడు అన్నారు. కానీ నిజంగా రాష్ట్రానికి వీళ్ళిద్దరూ పుత్రులు అయిపోయారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రం ఆర్థికంగా ఎదగడం కోసం అక్కడ వ్యత్యాసాలు ఏముండవండి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా, బీజేపీ కూడా ఇలాంటివి ఏముండవు. అక్కడ పని చేయాలి. కాకపోతే ఆర్థికంగా వనరులు లేనటువంటి రాష్ట్రంగా మిగిలిపోయింది విడిపోయిన తర్వాత ఆ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు పునాది వస్తే దాన్ని వచ్చి కోల్దోసేసాడు జగన్మోహన్ రెడ్డి. తర్వాత వీళ్ళిద్దరి పనితనంతో, వీళ్ళిద్దరు డెడికేషన్తో, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ఇద్దరు ముందుకెళ్ళడం చూస్తుంటే సూర్యచంద్రులాగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఇది నిజం. ఇప్పుడు ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా ఇది మాత్రం 100% నిజం. విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు వాళ్ళిద్దరు. అలాగ ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పనిచేస్తే రాష్ట్రం అన్ని రాష్ట్రాలతో సమానంగా ఎదుగుతుంది. ఎందుకంటే అట్టడుగుకి వెళ్ళిపోయింది రాష్ట్రం. ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు వనరులు లేవు. ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత మొత్తం రెవెన్యూ అంతా ఇటు వచ్చేసింది. అటేం లేదు, వ్యవసాయం తప్ప. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ కంపెనీలు నిర్మించడంలో కానీ, ఉద్యోగ కల్పనలో కానీ చాలా అద్భుతంగా ముందుకెళ్ళి పనిచేస్తూ దూరదృష్టితో పనిచేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. వీళ్ళిద్దరు కష్టాజీతంతో రాష్ట్రం త్వరలో ఒక అద్భుతమైన నిర్మాణం జరిగి అక్కడ ఉన్నటువంటి యువత భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కాబోతుందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నిజం ఇది. కాబట్టి ఈవేళ లోకేష్ బాబు ఒక అద్భుతమైన పరిణితి చెందిన రాజకీయ నాయకుడు. ఫ్యూచర్లో మనకు ఒక పెద్ద రాజకీయ నాయకుడు. ఇది మనం ఏదో గొప్పలు చెప్పకూడదు, ఏదో అయిపోతాడు ప్రధానమంత్రి చెప్పకూడదు. కానీ నిజంగా అలాంటి గొప్ప చరిష్మా ఉన్న నాయకులు మనకు అరుదుగా ఉంటారు. ఆ అరుదైన నాయకుల్లో లోకేష్ బాబు ఒకరు. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.